తమిళనాడులోని డీఎంకే సర్కారుకు షాక్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. తిరుపరన్ కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించడంపై నెలకొన్న వివాదానికి తెరదించింది. కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతినిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సమర్థించింది. తమిళనాడు ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టేసింది. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపరన్ కుండ్రంలో కార్తీక దీపంపై నెలకొన్న వివాదానికి మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఎండ్ కార్డు వేసింది. కార్తీక దీపం వెలిగించే విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకే రామకృష్ణన్లతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. కార్తీక దీపం వెలిగించేందుకు చట్టపరమైన అడ్డంకులు ఏమీ లేవని స్పష్టం చేసింది. కొండపై ఉన్న దీప స్తంభంలో దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. స్తంభంలో దీపం వెలిగించొద్దని ఆగమ శాస్త్రంలో ఉన్నట్టు వ్యాజ్యదారులు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. దీపం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను బెంచ్ తిరస్కరించింది. ఏడాదిలో ఒకరోజు ఆ స్తంభంలో దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారని అభిప్రాయపడింది. ఈ దీపస్తంభం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందినదే అని స్పష్టం చేసింది. తిరుపరన్ కుండ్రం కొండపై ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. అయితే ఈ కొండపై సికిందర్ దర్గాకు 15 మీటర్ల దూరంలో ఉన్న దీపస్తంభం పైన దీపం వెలిగించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ రామ రవికుమార్ అనే వ్యక్తి గతేడాది డిసెంబర్లో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ను ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన మదురై బెంచ్ సింగిల్ జడ్జ్ ఆ స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడ ఏర్పాట్లు చేయలేదని పిటిషనర్ మళ్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మదురై బెంచ్ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని పిటిషనర్కు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటికే ఉచ్చిపెళ్లయార్ ఆలయం వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వాహకుల తరపున కార్తీక దీపం వెలిగించారు. స్తంభంపై దీపం వెలిగించేందుకు రామ రవికుమార్ హిందూ నేతలతో ప్రయత్నించగా తోపులాట జరిగి కొందరు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఈ కొండ వద్ద 144 సెక్షన్ విధించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం, దర్గా ప్రతినిధులు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. ఈ పిటిషన్లను కొట్టేసిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది. డివిజన్ బెంచ్ తీర్పుతో కోర్టు ఆవరణలో లాయర్లు, హిందూ సంఘాలు, మదురైలో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.